హాయ్ ఆల్, వెల్కమ్ టు విఆర్ టైలరింగ్స్. ఈ వీడియోలో మనము బ్లౌజెస్కి హుక్స్లు కాజాలు ఏ విధంగా వేసుకోవాలి అనేది నేనైతే చూపిస్తాను. ఎలా పెట్టాలో కూడా చాలామందికి తెలియకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. నేను ఈ వీడియోలో ఒక చిన్న ట్రిక్తో అయితే ఇట్లా నేను చూపిస్తాను అన్నమాట. మనము సూదికి 4 పొరలు అంటే 2 పొరలు తీసుకొని మనం సూదికి వెక్కించుకున్నప్పుడు 4 పొరలు వస్తుంది కదా. అట్లా మనం అనేది 4 లైన్స్ అనేది థ్రెడ్ అనేది ఇట్లా ఎక్కించుకోవాలన్నమాట. ఎక్కించుకున్న తర్వాత మనము డబల్ అనేది స్టిచ్చింగ్ అయితే కాజా పట్టి వేసుకుంటాం కదా. వేసుకున్న తర్వాత ఫస్ట్ మనము స్టిచ్చింగ్ చేసుకున్న లైన్ అనేది ఉంటుంది కదా, ఆ లైన్ మీదనే మనము స్టిచ్చింగ్ అనేది ఇట్లా కాజా అనేది వేసుకోవాలన్నమాట. ఎందుకు అనంటే మిడిల్లో వేసినట్లయితే ఏమవుతుంది, మనము ఉక్కు అనేది బ్లౌజ్ అనేది టైట్గా మనం వాడతాం కాబట్టి వేర్ చేసినప్పుడు అది ఉక్కు అనేది మనం పట్టి టైట్గా లాగి అనేది ఉంటుంది కదా. అట్లాంటప్పుడు మనకు ఇంకా వారకు వచ్చేసి గ్యాప్ లాగా అయితే ఉంటుందన్నమాట. అట్లా కాకుండా మనం అనేది ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా, ఇట్లా ఫస్ట్ లైన్ స్టిచ్చింగ్ అయితే చేస్తాం కదా, మళ్ళీ పాదం దగ్గరికి రెండో స్టిచ్చింగ్ అయితే చేస్తాం. అట్లా మధ్యలో అనేది వేయకుండా మనము ఫస్ట్ లైన్ స్టిచ్చింగ్ చేసిన దాని మీదనే మనం ఇట్లా వేయాలి. కాజా కూడా మనము నేను చూపిస్తున్నట్లుగా చూడండి. ఇట్లా ఒకటైతే ఆల్రెడీ వేసేసాను కదా, చూపిస్తాను. ఇట్లా మార్కింగ్ అనేది సెంటర్కి వేసేసుకోవాలన్నమాట. మళ్ళీ మనం మార్కింగ్ వేసిన దగ్గర నుంచి మళ్ళీ సెంటర్కి ఇట్లా వేసుకోవాలన్నమాట. అందాజాగా నేను చెప్తున్నాను అన్నమాట. ఇట్లా ప్రతి ఒక్కళ్ళు ఇలాగే వేస్తూ ఉంటారు. ఇదే పద్ధతిలోనే మనం ఇట్లా మార్కింగ్ అనేది చేసుకోవాలి. కింద నాట్ అనేది మనం వేసేసుకొని తర్వాత మనం తెంపాల్సిన అవసరం లేదండి. ఇట్లా బ్లౌజ్కి అనేది దగ్గరకే వస్తాయి కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు మనం ఫస్ట్ లైన్ అయితే ఇది ఎక్కడైతే స్టిచ్ చేసుకున్నామో అక్కడ వేసుకోవాలన్నమాట. నీడిలు కిందికైనా దింపొచ్చు, లేదు అని అంటే ఇట్లా నేను చూపిస్తున్నట్లుగా ఇట్లా 2 సార్లు కానీ వేసుకోవాలన్నమాట. అప్పుడు మనం అనేది నీడిలు చూడండి ఇట్లా అట్లా గ్యాప్ లాగా వస్తుంది కదా. దారంకి ఎక్కించుకున్నాం కదా మనం, ఆ చేతికున్న దారాన్ని ఇట్లా వేసేయాలి నాట్ అన్నమాట. చాలా నీట్గా ప్రొఫెషనల్గా ఉంటుందన్నమాట. ఇలా వేసుకున్నట్లయితే కాజా మనము ఏదైతే సూదికి పట్టుకుంటామో దాన్నే మనం వేసేయాలన్నమాట నాటు. ఇట్లా ఒక 7-8 సార్లు అట్లా వేసుకుంటే నీట్గా మనము అల్లుకున్నట్లుగా వచ్చేస్తుంది అన్నమాట. తర్వాత కింద అనేది ఒక నాట్ అనేది వేసేసి ఇట్లా వేసుకోవాలి. చూడండి చాలా నీట్గా అయితే వచ్చిందనమాట. ఒకే లెవెల్లో ఇట్లా వేసుకోవాలన్నమాట. ఈ కాజా కూడా పెద్దగా వేస్తూ ఉంటారు కదా చాలామంది. అట్లా వేయకుండా ఎలా వేసుకోవాలంటే మనకు హుక్ అయితే ఎంత వెడల్పు ఉంటుంది, గ్యాప్ హుక్కు మనం పెట్టినప్పుడు ఎంత గ్యాప్ ఉంటుంది, ఆ హుక్కుకి అటు 2 దారాలు ఇటు 2 దారాలు మాత్రమే లూజు ఉండేటట్లు చూసుకొని మనం దగ్గరగా కాజా వేసుకోవాలన్నమాట. చాలా పొడవుగా వేస్తూ ఉంటారనమాట చాలామంది తెలియక. ఇట్లా కాజాలు అనేవి ఈ విధంగా పెట్టుకున్నట్లయితే మనం చాలా బాగుంటాయి, నీట్గా ఉంటాయి. నేను ఎట్లా అల్లుతున్నాను వేస్తున్నాను అనేది చూడండి. నాట్ అనేది ఇప్పుడు మనకి ఇట్లా గ్యాప్ వస్తుంది. ఇట్లా గ్యాప్లో ఈ దారం అనేది మనం నాట్ అనేది వేసుకోవాలన్నమాట. ఇట్లా కొంతమందికి కిందటి నుండి వేస్తూ ఉంటారు, అట్లా వేయకుండా మనం అనేది నీడిల్కి మనం దారానికి ఉంటున్న నీడిల్ వెనక భాగం అయితే మనం థ్రెడ్స్ అనేది ఎక్కించుకుంటాం కదా, ఆ థ్రెడ్ అనేది నీడిల్ మీదకి వేసి లాగేయాలన్నమాట. ఇప్పుడు ఇట్లా పెట్టేసిన తర్వాత కాజాలు అనేవి చాలా బాగుంటాయి అన్నమాట ఈ విధంగా స్టిచ్ చేసుకున్నట్లయితే. ఇప్పుడు చూడండి ఇట్లా వేసి ఆ నీడిల్ మీద నుంచే ఇట్లా లాగేయాలన్నమాట. ఇట్లా చాలా బాగుంటుందండి. ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి. మనకు కాజా అనేది కూడా ఫస్ట్ నేను చెప్పిన విధంగా
ఫస్ట్ లైన్ అయితే మనం ఎక్కడైతే స్టిచ్ చేసుకుంటామో ఆ లైన్ మీదనే రావాలన్నమాట. ఎందుకు అని అంటే మనము బ్లౌజు వేసుకున్నప్పుడు టైట్గా ఉంటుంది కదా, హుక్ అనేది మనం ఇంకా వారకు అనేది వచ్చేస్తుంది అనమాట, గ్యాప్ వస్తుంది. బ్లౌజ్ అనేది సరిగ్గా ఫిట్టింగ్ అనేది కుదరదు అనమాట. అందుకని చెప్పేసి ఇట్లా వేసుకోవాలన్నమాట. ఇక్కడ స్టార్టింగ్లో అయితే మనకు లాస్ట్ వేసుకోవాలి, కింద పక్క కానీ పై పక్క కానీ లాస్ట్లో వేసేసుకున్న తర్వాత మిడిల్లో అనేది మనం మార్జిన్ ద్వారా కొలత పెట్టేసుకుని ఇందాక నేను చూపించాను కదా, ఆ విధంగా మనం మార్కింగ్ అనేది చేసుకొని ఇట్లా స్టిచ్ చేసుకోవాలన్నమాట. చాలా గట్టిగా బాగుంటాయండి ఇవి. ఇట్లా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ముఖ్యంగా బిగినర్స్. ఇట్లా ఒక 2 నాటు స్టిచ్ అనేది వేసేసి కాజాలు అనేవి చాలా ఈజీగా అయిపోతాయి అన్నమాట. చూడండి ఇట్లా అన్నమాట, నీట్గా కనపడుతుంది అనుకుంటున్నా. ఇట్లా వేసేసుకోవాలి. ఇప్పుడు ఉక్సులలో చాలా రకాలు ఉంటాయండి. ఉక్సులలో నేను పెట్టేది ఏంటి అనేది చూపిస్తాను మీకు. ఇట్లా మనకు కరెక్ట్గా ఉండాలన్నమాట. ఇట్లా కొలత అనేది పెట్టేసుకొని మనకు ఆ లాస్ట్ ఈ లాస్ట్ ఉక్స్ అనేది పెట్టేసి మధ్యలో అనేవి మనం మార్కింగ్ చేసాం కదా అట్లా. ఇప్పుడు ఈ ఉక్స్లు అనేవి స్టీలు అన్నమాట. స్టీల్ ఉక్స్లే నేను వాడతాను అన్నమాట. యాక్షన్ అని ఉంటాయి కదా, యాక్షన్ ఉక్స్లు చాలా బాగుంటాయండి. మన సైడ్ అయితే యాక్షన్ ఉక్స్లు మంచిగా ఉంటాయి కాబట్టి మా సైడ్ అనేది ఒక్కొక్క ఏరియాని బట్టి మనకు ఒక రకంగా మనకు కంపెనీలు అనేవి ఉంటాయి కదా. నేను అనేవి స్టీల్లో ఇట్లా యాక్షన్ ఉక్స్లు పెద్దగా ఉంటాయి. ఉక్స్లు అనేవి చాలా బాగుంటాయి అన్నమాట. ఇట్లా నేను అనేవి ఇవి వాడతాను. మీ ఏరియాలో ఏవైతే ఉంటాయో అట్లా స్టెయిన్లెస్ స్టీల్ ఉక్స్లు అనేవి, ఉక్కు కూడా మనకి పెద్దగా ఉంటుందన్నమాట, చాలా బాగుంటుంది. ఇట్లా మనకి ఇప్పుడు మనం ఒక పాదం అనేది ఉక్కు పట్టి అనేది మనం కుట్టేసుకుంటాం కదా. ఉక్కు పట్టి కుట్టేసుకున్న తర్వాత కింద అనేది మనకి థ్రెడ్ అయితే ఉంది కదా, అక్కడి నుంచి మనం కాజా అనేది ఉక్స్ అనేది పెట్టేసుకోవాలన్నమాట. ఎందుకనంటే మనకు ఉక్స్ అనేది కాజాకి పెట్టినప్పుడు మనము పైకి అనేది కుట్టుకున్నామనుకో గ్యాప్ వచ్చేసి ఉక్స్ కాజా తేడా అయిపోతుంది. ఇట్లా తల కింది నుండి ఉక్కుకి ఇట్లా నాట్ అనేది వేసుకుంటూ రావాలన్నమాట. ఒక 4-5 టైమ్స్ అయితే నీట్గా వస్తుంది. ఇట్లా నేను చూపిస్తున్నట్లుగా ఇట్లా వేస్తూ కిందికి అనేది తిప్పుకుంటూ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా ఎట్లా ఉంటాయి అనేది మీకే తెలుస్తుంది. ఇట్లా వేసుకోవాలన్నమాట. మళ్ళీ ఇటు సైడ్ వచ్చేసరికి ఒక 2-3 టైమ్స్ అనేది మనము స్టిచ్చింగ్ అనేది వేసేస్తే నాట్ అనేది గట్టిగా ఉంటుందన్నమాట. ఉక్స్ పైన అనేది కొంచెం గ్యాపే ఉండాలి మనకు. ఒక పాదం అంతా వెడల్పులో కానీ 1 ఇంచి వెడల్పులో అయితే మనం వేసుకుంటాం కదా ఉక్స్ పట్టి అనేది స్టిచ్ చేసినప్పుడు. ఇట్లా వేసేసుకోవాలన్నమాట. తర్వాత మనకు చిన్న కటర్ అనేది ఉంటుంది కదా, ఆ కటర్తో మనకు మన ఈ హెడ్ అనేది ఉంది కదా ఉక్కుకి, ఇట్లా మనం కొంచెం ఓపెన్ చేయాలన్నమాట. ఓపెన్ చేసినప్పుడు నీట్గా ఉంటుంది హుక్స్ అనేది. ఇట్లా ఇవన్నీ మనము కొంచెం బ్లౌజ్ స్టిచ్ చేసే వాళ్ళము ఇవన్నీ చూసుకొని మంచిగా ప్రొఫెషనల్గా స్టిచ్చింగ్ అనేది నీట్గా చేసిస్తే కస్టమర్స్ అనేవి మన దగ్గరికి వస్తారనమాట. ఇట్లా ఈ పని అంతా మన పని అనేది నీట్గా ఉండాలని నేను అంటాను. ఇట్లా హెడ్కి ఒక 2-3 సార్లు వేసేసి మళ్ళీ మనం ఈ హెడ్ చుట్టూ కూడా నాట్ వర్క్ అనేది ఇట్లా నేను చూపిస్తున్నట్లుగా ఒక 4-5 టైమ్స్ అనేది వేసుకుని ఇటు వచ్చేసరికి మళ్ళీ ఒక 2 సార్లు అనేది మనం ఇట్లా నాటు కుట్ట అనేది వేసుకోవాలన్నమాట. స్టార్టింగ్ ఇక్కడి నుంచే స్టార్ట్ చేసుకుని మళ్ళీ ఎండింగ్ కూడా అవతలకి వచ్చేసరికి మనం ఇట్లా చేసుకోవాలన్నమాట. ఇట్లా
స్టిచ్ చేసి ఒకసారి చూడండి, చాలా బాగుంటాయి. మనం పట్టుకునే విధానం కూడా కరెక్ట్గా ఉండాలన్నమాట. ఇట్లా చూడండి. ఇట్లా మనం హెడ్ అనేది కొంచెం ఇట్లా తీసుకోవాలన్నమాట. లాస్ట్ కూడా సేమ్ అదే యాజ్ ఇట్ ఈజ్గా ఇట్లా వేసుకోవాలి. ఫస్ట్ స్టార్టింగ్ అవతల నుంచి ఒక 2 నాట్స్ అనేది వేసుకొని, యువతలకు వచ్చేసరికి ఒక 4 నాట్స్ అనేది వేసుకొని, మళ్ళీ మనం హెడ్ మొత్తం ఇట్లా నాట్స్ అనేది వేసేసుకుంటూ వచ్చిన తర్వాత మళ్ళీ అవతలకి ఒక 1 టైం 2 టైమ్స్ అనేది వేసేస్తే హుక్ అనేది గట్టిగా ఉంటుంది. చాలా కంప్లైంట్స్ అనేవి కస్టమర్స్ వస్తూ ఉంటారనమాట. ఇట్లా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి స్టిచ్చింగ్ అనేది. ఇట్లా మొత్తం ఇదే పద్ధతిలో ఉక్సు కాజా పట్టీ అనేది చాలా ఈజీ, సింపుల్గా కొంచెం కుట్టే విధానమే గట్టిగా మనం ఇట్లా ఒక 2-3 టైమ్స్ అనేది ఎక్కువ మనం చేసుకున్నట్లు చాలా నీట్గా ఉంటుంది. చూడండి, తర్వాత ఇట్లా మొత్తం ఇలా ఉందన్నమాట. ఇట్లా కరెక్ట్గా మనం అనేది ఇట్లా పెట్టేసుకోవాలన్నమాట, కొలత మాదిరి. తర్వాత లాస్ట్లో ఇక్కడ అనేది ఒక 1/4 ఇంచు 1/2 ఇంచుకి మాత్రం మనం ఒక టాకా అనేది మన కాజా పట్టి సైడు మనకు ఇది ఇట్లా ఒక 1/4 ఇంచు కానీ 1 ఇంచు సైడ్ అనేది లోపల సైడ్ అనేది మనము ఒక కాజా అనేది పెట్టేయాలన్నమాట. ఎందుకనంటే కస్టమర్కి లూజ్ అవని టైట్ అవని ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటారనమాట. చాలామంది ఇక్కడ పెట్టారనమాట. ఇట్లా మనం కొంచెం ఇవన్నీ కొంచెం మనం ఆలోచించుకొని కొంచెం ప్రొఫెషనల్గా ఇట్లా మనం చేసుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా గమనిస్తారండి కస్టమర్స్. ఇట్లా పెట్టేసి మనం అనేది చేసేసుకోవాలి. సేమ్ ఇట్లా చూడండి ఎంత నీట్గా వచ్చాయో కాజాలు. ఇట్లా సేమ్ ఇదే పద్ధతి అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసి ఇట్లా నేర్చుకోండి అని అనుకుంటున్నా. మీకు నచ్చినట్లయితే ఇట్లా మొత్తం కూడా హుక్స్ అనేది నీట్గా ఉంటుందన్నమాట. మనం ఇప్పుడు ఇట్లా పెట్టాము కదా, గ్యాప్ అనేది రాకూడదు అన్నమాట. అట్లా గ్యాప్ వస్తే మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఇంకా గ్యాప్ అయిపోతుంది. గ్యాప్ అనేది ఉండకుండా మనకి కాజా పట్టి మాత్రమే కనబడేటట్లు మనం ఫిట్టింగ్ అనేది ఇవ్వాలన్నమాట బ్లౌజ్కి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.